ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. వచ్చే వేసవిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో 60 లక్షల వ్యయంతో నిర్మించిన 3 నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అలాగే 9 కోట్ల 10 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ రోడ్లకు శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం. పదవీ కాలం 31 ముగుస్తూ ఉంది కాబట్టి నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, తమ హయాంలో నిర్మించబడ్డటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా ప్రారంభించుకోవాలనే ఆరాటం ఉంది. తప్పకుండా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా వీళ్ళన్నీ ప్రారంభోత్సవం చేసే ప్రయత్నం చేస్తాను. గత 10 సంవత్సరాలుగా మరి జాప్యం జరిగి ప్రారంభానికి సంబంధించినటువంటి తొందరపడితే జరిగేది కాదు. వీలైనంత వరకు ఇది అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ. శాసనసభ్యులు మారినా, ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఎవరు ఆందోళన పడే అవసరం లేదు. వాళ్ళందరూ ఎవరి గౌరవం వారిది. వారందరికీ నేను ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి మీరంతా పడ్డ కష్టానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రతి సర్పంచ్కు అనేక ఇబ్బందులున్నా గ్రామం పట్టుకొని, గ్రామ సమస్యను పట్టుకొని ఉన్నారు. మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో కూడా వచ్చే ఎండాకాలం, వేసవి కాలంలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. భూగర్భ జలాలు తగ్గినప్పటికీ కూడా అందుకు ప్రజలంతా సహకరించాలి. ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే విధంగా, అధికారుల దృష్టి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతాం.